వరకు మీరు పాడిన సాంగ్స్ అన్నిటిలో ది బెస్ట్ సాంగ్ అంటే మీకు నచ్చిన సాంగ్ ఏది అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ కీరవాణి గారు లాంటి వాళ్ళు హ్మ్. నాలాంటి ఒక అప్కమింగ్ సింగర్కి అంటే ఆయన తలుచుకుంటే ఎంత పెద్ద సింగర్నైనా జస్ట్ ఒక ఫోన్ కాల్తో రప్పించగలరు. హ్మ్. బట్ అంత ఆయనే రాసుకున్న సాంగ్, ఇంత మంచి సాంగ్ ఈ రోజుల్లో ఇంత మంచి మెలోడీ మీరు చాలా తక్కువ వింటాం ఇలాంటి మంచి అవును. మెలోడీస్. సో, హ్మ్. అంత మంచి సాంగ్ ఒక అప్కమింగ్ సింగర్ నాలాంటి వాడికి ఇవ్వడం అంటే నాకు అంతకు మించిన ఫేవరెట్ సాంగ్ ఇంకోటి ఉండకూడదు కూడా. సో, ఓకే. దిస్ ఈజ్ మై ఫేవరెట్ సాంగ్. ఓకే. సో, ప్రెజెంట్ కెరియర్ ఎలా ఉంది? చాలా బాగుందండి. హ్మ్. నేను ఈవెంట్స్ చేస్తాను. హ్మ్. అండ్ తమన్ గారికి, మణిశర్మ గారికి, హ్మ్. సో ఇలా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా కోరస్ వాటన్నిటికీ వెళ్తూ ఉంటాను. హ్మ్. సో కెరీర్ అయితే చాలా బాగుంది. అందరూ అలాగే సపోర్ట్ చేస్తున్నారు కూడా నన్ను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణ అన్న, హ్మ్. గీతామాధురి గారు, ఆహ్, ఆహ్, ప్రతి ఒక్కరు కూడా సాకేత్ గానీ, హనుమాన్ అన్న గానీ, సో ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసిన ప్రతి ఒక్కరు మా తమ్ముడు అనుకోనో, అన్న అనుకోనో, సో నన్ను అంత బాగా ఎంకరేజ్ చేస్తూ ఏ రికార్డింగ్స్ ఉన్నా పిలవడం. అరే వీడికి ఒక ఛాన్స్ ఇద్దాం బాగా పాడతాడు అనేసి ప్రతి ఒక్కరికి కూడా నా మీద మంచి కన్సర్న్ ఉంది. హ్మ్. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి. ఓకే. అసలు మీకు సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? లేకపోతే మీరే ఫస్టా? మా పిన్ని పాడతారండి. ఓకే. ఆహ్, ఇంట్రెస్ట్ అయితే అక్కడి నుంచి అండ్ దాంతో పాటు నేను బాలుగారి అండ్ ఘంటసాల గారి సాంగ్స్ హ్మ్. మా ఇంట్లో సీడీస్ ఉండేవి, క్యాసెట్స్ ఓకే. ఉండేవి. సో అవి వింటూ ఆటోమేటిక్‌గా ఎందుకో వాటికి కనెక్ట్ అయిపోయాను. హ్మ్. చిన్నప్పటి నుంచి అందుకనే నాకు బాలుగారంటే, ఘంటసాల గారి పాటలంటే చాలా పిచ్చి. ఓకే. సో ఎందుకో తెలియకుండానే అది నాతో పాటు పెరుగుతూ అలా వచ్చేసింది. సిక్స్త్ క్లాస్ నుంచి కొంచెం అది బలపడింది. హ్మ్. సిక్స్త్ క్లాస్ స్కూల్‌లో కాంపిటీషన్స్‌లో అట్లా పాడినప్పుడు హ్మ్. మనకొచ్చే అప్రిసియేషన్స్ దాటి వల్ల ఓకే. పాడొచ్చు నేను అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది అప్పట్లో. ఓకే. యాహ్! సో, అలా మీకు సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. యెస్ అండి. ఓకే. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇండస్ట్రీ అనగానే కొంచెం అబ్బాయిలు ఇండస్ట్రీ ఎందుకు? మంచిగా జాబ్ జేసుకోవచ్చు కదా! అనే ఫీల్‌లో ఉంటారు. అంటే మీకు సపోర్ట్ ఉంటుందా ఫ్యామిలీ సైడ్? ఎగ్జాక్ట్‌లీ అండి. చాలా మంచి క్వెషన్. హ్మ్. హ్మ్. ఎవ్వరైనా సరే తల్లిదండ్రులు మా అబ్బాయి మంచి జాబ్ జేయాలి. హ్మ్. ఇంటికొక ఒక 1,50,000 2,00,000 తీసుకురావాలి. హ్మ్. ఎవరైనా పక్కన వాళ్ళు గూడా అడిగేది అదే గదా! మీ హ్మ్. అబ్బాయి ఏం జేస్తున్నాడు అంటే సింగరు లేకపోతే యాక్టర్ అని చెప్పుకోవడానికి ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఓకే గానీ ఒకప్పుడు హ్మ్. ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటే మా అబ్బాయి సింగర్ అంటే సింగరా? ఏమొస్తదక్కడ మరి సరిపోతాయి అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. అవును. అవును. మా అమ్మ, నాన్న సైడ్ నుంచి మాత్రం నా సపోర్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. హ్మ్. ఏ ఒక్కరోజు గూడా నీకు మేము సపోర్ట్ ఉన్నాము. నీ కెరియర్‌లో నువ్వేం జేసుకుంటావో, నువ్వెంత కష్టపడతావో పడు, నువ్వెంత ట్రై చేస్తావో చెయ్యి అని మా అమ్మ, నాన్న ఎప్పుడూ నా వెనకే ఉండి చాలా బాగా సపోర్ట్ చేశారండి. అండ్ దాంతో పాటు మా అక్క గూడా హ్మ్. సత్యభామ స్వాతి అక్క. హ్మ్. తను గూడా సూపర్ సింగర్‌లో పాడింది అండ్ పాడుతా తీగలో పాడింది. ఓకే. సో, మీ ఓన్ సిస్టరా? మా ఓన్ సిస్టర్ కాదు. కానీ మా ఇంట్లో మా పెద్దక్క లెక్క. ఓకే. సో, హ్మ్. ఇండస్ట్రీకొచ్చాక పరిచయం అయింది. హ్మ్. బట్ మా ఇంట్లో ఒక పెద్ద కూతురులా అయిందనమాట. సో, తను గూడా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసింది. హ్మ్. సో, ఈరోజు నేను స్టేజ్ మీద బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాను. భయం లేకుండా, స్టేజ్ ఫియర్ లేకుండా ఉన్నానంటే కేవలం తన వల్లే. అండ్ మీకిందాక చెప్పినట్టు మా శ్రీనిధి అక్క. ఓకే. యెస్. సో, రీసెంట్ టైమ్స్‌లో మీకు ఇండస్ట్రీలో బాగా నేమ్ తీసుకొచ్చిన సాంగ్స్ ఏవి అంటే ఏం చెప్తారు? ఆహ్, ఈ 'ఇంకా ఇంకా' సాంగ్ అండి. దీని హ్మ్. ద్వారా నేను చాలా చాలా మందికి తెలిసాను. హ్మ్. కీరవాణి గారంటే ఆబ్వియస్లీ వరల్డ్ ఫేమస్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కదండీ! ఆస్కార్ హ్మ్. విన్నర్. సో, ఆయన మ్యూజిక్ డైరెక్టర్‌లో ఒక సాంగ్ వచ్చిందంటే అంతకు మించిన పాపులర్ సాంగ్ ఉండదు అన్న నా ఉద్దేశం. సో, అది ప్రెజెంట్ అయితే నాకు బాగా పేరు తీసుకొచ్చిన సాంగ్. సో, 'మమన్' గారు పాడిన ప్రతి సాంగు ఎక్కువ వైరల్ అవుతున్నాయి. అంటే ప్రతి సాంగ్ వైరల్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? అండ్ ఆ వాయిస్‌లో స్వీట్‌నెస్ ఎలా వస్తుంది? ప్రాక్టీస్ బాలు గారిని మైండ్‌లో పెట్టుకొని మాత్రమే నేను హ్మ్. ప్రతి పాట పాడేటప్పుడు నేను దీనికి ఎంత న్యాయం చేయగలను అనేసి నా మనసు పెట్టయితే పాడతానండి. నాకు పాట అంటే అంత పిచ్చి. సో, మిగతాదంతా నేను పట్టించుకోను. వైరల్ అవుతుందా? లేకపోతే ఇది ఎంతమంది వింటారా? అవన్నీ నాకనవసరం. హ్మ్. నేను పాడడం అయితే నా మనసులో నుంచి పాడతాను. ఆ పాట ఆహ్, నాదే అనుకోని నేనైతే దాన్ని ఊహించుకొని ఎలా పాడతానో అలా పాడడానికి ట్రై చేస్తాను. సో, అదే నాకు ఆహ్, కొంచెం మంచి పేరుని తీసుకొస్తుందని అనుకుంటున్నా. ఓకే. బేసిక్‌గా మీరు మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు అని మేము విన్నాము. సో, యాహ్! ఇప్పుడు ఫైనాన్షియల్‌గా సెటిల్డా అంటే ఏం చెప్తారు?
మిడిల్ క్లాస్ కాదండి యాక్చువల్లీ. ఇంకా తక్కువ నుంచి అనుకోవచ్చు. హ్మ్. యాహ్! హ్మ్. ఒకప్పుడు బాధలు పడ్డ మాట నిజమే గానీ, సింగింగ్‌లోకొచ్చాక, ఈ కెరీర్‌లోకొచ్చాక స్టార్టింగ్‌లో కొంచెం స్ట్రగుల్స్ ఉన్నా కూడా, హ్మ్. ఇప్పుడైతే మాత్రం నేను చాలా బాగున్నానండి. ఇండస్ట్రీనైతే నాకు చాలా బాగా సపోర్ట్ చేసింది. ఇప్పుడైతే బాగున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే. యెస్. సో, ఇండస్ట్రీలో సింగర్స్‌కి మెయిన్ ఆపర్చునిటీస్ రావాలంటే డైరెక్టర్స్ రికమెండేషన్ చేయాలి అంటారు. అది నిజమేనా? అంటే ఆపర్చునిటీస్ రావాలంటే ఎవరో ఒకళ్ళ సపోర్ట్ ఉండాలా? ఇక్కడ 2 వేస్ ఉన్నాయండి. అంటే నాట్ ఓన్లీ ఆహ్, వాయిస్ బావుంది అని తీసుకోవడం కాకుండా, మూవీ నుంచి డైరెక్టర్ రిఫర్ చేస్తానో, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ రిఫర్ చేస్తేనో మాత్రమే ఛాన్సెస్ ఒస్తాయి. టాలెంట్‌ని గుర్తించి అవకాశాలు ఇవ్వడం అనేది చాలా తక్కువ అనే టాక్ ఉంటుంది. అంటే చాలా బ్యాలెన్స్‌డ్‌గా చెప్పాలండి ఈ క్వెషన్‌కి ఆన్సరు. మీరంత యాక్చువల్లీ ఆలోచించినప్పుడే నాకు అర్థమైంది. యాక్చువల్లీ బయట మా సింగర్స్ చాలామంది ఒక అవకాశం దొరికితే ప్రూవ్ చేసుకుంటామని వెయిట్ హ్మ్. చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. హ్మ్. అంటే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్స్ చాలా పూర్‌గా ఉంటాయి. వాళ్ళకి మాత్రం ప్యాషన్ చాలా రిచ్‌గా ఉంటుంది. హ్మ్. ఏదో ఒకటి సాధిద్దామని ఇండస్ట్రీలోకొస్తారు. హ్మ్. వాళ్ళ ఇంట్లో ఎన్ని కష్టాలున్నా గూడా అవన్నీ బయటకి కనపడకుండా హ్మ్. పాట వరకొచ్చేపాటికి వాళ్ళ ప్రాణం పెట్టి పాడడం వరకు చేస్తారు. బట్ ఒక్కొక్కసారి అవి సక్సెస్ అవ్వకపోవచ్చు. అంటే ఆహ్, నేను చెప్పేది ఒక కవర్ సాంగ్ చేస్తేనో, లేకపోతే ఏదో చిన్న ఆల్బమ్ సాంగ్ చేస్తేనో, వాళ్ళకున్న సర్కిల్ వలన పెద్ద రీచ్ ఉండకపోవచ్చు. హ్మ్. చాలా బాగా పాడొచ్చు. బట్ అది పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఒక్కోసారి ఉండవండి. ఓకే. సో, అలాంటి టైంలో మాత్రం మనకొక సపోర్ట్ అనేదైతే ఉండాలి ఉండాలి. కంపల్సరీ. హ్మ్. లేదంటే అంతవరకు రీచ్ అవ్వడం అంటే కష్టం. హ్మ్. ఈ రోజుల్లో కొంచెం సోషల్ మీడియా కొంచెం ఫాస్ట్‌గానే ఉంది గాబట్టి, కొన్ని మీరే జూస్తున్నారు గదా! ఎలా ఎలా పాపులర్ అవుతున్నారో. సో, అవును. నేను చెప్పలేను. హ్మ్. అనవసరంగా గూడా చాలా పాపులర్ అవుతున్నాయి. అవును. వర్త్ అనేది ఉండట్లేదు. ఉన్నవాళ్ళు చాలా డౌన్‌లోనే ఉంటున్నారు. హ్మ్. లేని వాళ్ళు మాత్రం అనుకోకుండా పెద్ద స్థాయికెళ్ళిపోతున్నారు. అది ఎంతకాలం ఉంటుంది, ఎంతసేపు నిలబడుతుందని పక్కన పెడదాం. బట్ వాళ్ళకైతే ఫేమ్ అయితే వచ్చేస్తుంది గదా! హ్మ్. బట్ నిజంగా ఎన్నో సంవత్సరాలు నేర్చుకొని కష్టపడి మ్యూజిక్ ప్రాక్టీస్ చేసి, ఒక పాటను బాగా పాడగలిగే వాళ్ళు మాత్రం అదే స్థాయిలో ఉండిపోతున్నారు. హ్మ్. ఇది చాలా బాధాకరం అండి ఈ రోజుల్లో మాత్రం. హ్మ్. బట్ ఏ రోజుకైనా అలాంటి వాళ్ళకి ఒక మంచి ఛాన్స్ వస్తుంది. ఆ రోజు వాళ్ళు ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. హ్మ్. స్ట్రగుల్ అయితే మాత్రం సింగర్స్‌లో చాలా ఎక్కువుందండి. సింగర్స్ ఆహ్, ఒక ఛాన్స్ దొరకడం కోసం మాత్రం చాలా స్ట్రగుల్ అవ్వాలి. ఓకే. ఒక్కసారి మాత్రం ఒక మంచి డైరెక్టర్ దగ్గర సాంగ్ పాడితే అందరికి తెలుస్తుంది గాబట్టి, అప్పటి నుంచి కొంచెం అవకాశాలు పెరిగితే పెరగొచ్చు కానీ, బట్ వచ్చే వరకు మాత్రం వెరీ టఫ్. వెరీ ఓకే. టఫ్. హ్మ్. నేనైతే మొన్నటి వరకు గూడా ఈ సాంగ్ ఇంకా సాంగ్ రాకముందు వరకు గూడా కేవలం నేను ఈవెంట్స్ మీద అండ్ హ్మ్. ఈ కోరస్ ఇలాంటివి ఎప్పుడైనా ఒక ఛాన్స్ దొరక్కపోదా అని వెయిట్ చేసిన వాడినే గదా! నేను గూడా. హ్మ్. సో, ఇప్పుడు నాకొక అవకాశం వచ్చింది. ఓహ్! మమన్ అనేవాడు ఒకడున్నాడు ఇండస్ట్రీలో. ఈ పాట పాడాడని అందరికి తెలిసింది. హ్మ్. సో, ఆ ఒక్క రికగ్నిషన్ కోసం వెయిట్ చేసేవాళ్ళు వందల మందున్నారు ఇండస్ట్రీలో. సో, ఏ రోజుకైనా అందరికీ ఒక్క అవకాశం అన్నా మంచి అవకాశం రావాలని నేను ప్రతి ఒక్క మంచి సింగర్ గురించి దేవుడిని కోరుకుంటా.